ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మన భారతదేశంలో సనాతన ధర్మంలో మనకి లభించినటువంటి అనేక గొప్ప ఆస్తుల్లో గొప్ప గొప్ప మహామంత్రాలు ఒకటి. వాటిల్లో అందరి నోట్లలో ఉండేది చాలా ప్రాచుర్యం పొందినటువంటి మంత్రం మహామృత్యుంజయ మంత్రం. ఈ మహామృత్యుంజయ మంత్రం అనేటువంటిది చాలామంది మంచి ఆరోగ్యం గురించి, దీర్ఘాయువు గురించి, అలాగే విశేషంగా పిల్లల పుట్టినరోజులప్పుడు వాళ్ళకి అభినందనలు తెలపడానికి అనేసి ఇలాగా జీవితం మంచిగా లైఫ్ లాంగివిటీ గురించి కూడా ఎక్కువగా మహామృత్యుంజయ మంత్రాన్ని అధ్యయనం చేస్తారు. కాబట్టి నేటి తరం పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఒక మంచి విషయం ఏంటంటే చాలా స్కూల్స్లో కూడా వాళ్ళ మార్నింగ్ ప్రేయర్స్లో పిల్లలతో మహామృత్యుంజయ మంత్రం చెప్పిస్తూ ఉన్నారు. సో ఇవాళ ఆ మంత్రం యొక్క సంపూర్ణ యథార్థ ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకుని, అలాగే ఇది నేటి సమాజంలో నేటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఈ మంత్రం మన అందరికీ ఉపయోగపడుతుందో ఇవాల్టి మానసాలో మనం తెలుసుకుందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయ మామృతాత్. ఇది మహామృత్యుంజయ మంత్రం. దీని స్టార్టింగ్లోనే ఉంది ఓం, విచ్ ఇస్ ద ప్రైమోర్డియల్ మంత్ర. త్రయంబకం అంటే 3 కనులు ఉన్నటువంటి వాడు అని, అంటే ఆ పరమశివుడు. త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకాధిపతి అని ఈ విధంగా మనం పరమాత్ముడికి ఎంతో మహిమ మనం చేస్తాం. పరమాత్ముడిని త్రినేత్రి అని ఎందుకన్నాము? ఎందుకంటే భగవంతుడికి 3 కాలాల యొక్క సంపూర్ణ జ్ఞానం వారికి ఉంది అనేసి. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలాగున్నాము, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. భూత వర్తమాన భవిష్యత్తు 3 కాలాల యొక్క సంపూర్ణ జ్ఞానం ఉన్న కారణంగా వారిని త్రినేత్రి అని అంటారు. ఇక్కడ నేత్రము అంటే నేత్రాల వల్లే కదా మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. మనకు అంత జ్ఞానము రావాలి అంటే ఏముండాలి? కళ్ళు అనేటువంటివి ఉండాలి. అప్పుడు సంపూర్ణ జ్ఞానం అనేటువంటిది మనకు వస్తుంది. కాబట్టి అలాగ అందుకనే పరమాత్ముడిని, ఆ పరమశివుణ్ణి త్రయంబకం అంటే ఇక్కడ త్రినేత్రి అంటే 3 కళ్ళు ఉన్నటువంటి వారు, అంటే 3 కాలాల గురించి సంపూర్ణ జ్ఞానం ఉన్నవారు. అలాగే ఓం త్రయంబకం యజామహే, అలాంటి వారిని నేను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను. అలాంటి వారిపై నేను నా మనసుని లగ్నం చేశాను. సుగంధిం, ఎవరైతే సదా పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటారు. పరిమళం అంటే పరమాత్ముడైతే నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, ఒక దేహధారి కాదు. ఒక దేహం అనేటువంటిది భగవంతుడికి ఉండదు. మరి అలాంటప్పుడు పరమాత్ముడు సుగంధిం అంటే ఏంటి అంటే పరమాత్ముడిలో సర్వ గుణాలు సాగరం రూపంలో ఉంటాయి. గుణాలు అలాగే శక్తులు, మనకి జీవితంలో ఏ ఏ శక్తులు కావాలో అన్ని శక్తులు, అన్ని గుణాలు సాగరం వలె ఉన్న కారణంగా పరమాత్ముడి నుంచి ఆ గుణాలు, శక్తుల యొక్క సుగంధం నిత్యం వెదజల్లడం జరుగుతూనే ఉంటుంది. అందుకే శివుణ్ణి సత్యం, శివం, సుందరం అని అంటారు. శివుడొక్కడే సత్యం, వారే సుందరమైనటువంటి వారు. ఏ సౌందర్యం ఉంది పరమాత్ముడికి? సంపూర్ణ పవిత్రత, సంపూర్ణ శాంతి, అవ్యాజమైనటువంటి ప్రేమ, అలౌకిక ఆనందం. ఈ విధంగా సంపూర్ణమైనటువంటి ఒక పరిపూర్ణమయంగా ఉన్న కారణంగా సత్యం, శివం, సుందరం అని అంటాం. అందుకే ఈ మంత్రంలో కూడా సుగంధిం అంటే ఎవరైతే ఎల్లవేళలా సుగంధాన్ని అంటే పరిమళాన్ని, తమ యొక్క గుణాలు చూడండి. కాసేపు మనం శివనామ స్మరణ చేశామంటే మనమే ఎలా అనిపిస్తుంది? మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. వి ఫీల్ వెరీ గుడ్ అబౌట్ అవర్సెల్వ్స్. సో అలాంటి సుగంధాన్ని వెదజల్లేటువంటి సుగంధిం. ఇంకా ఏం చేస్తాడంటే భగవంతుడు పుష్టివర్ధనం, హీ నరిషెస్ అస్. మనకి అన్నీ కూడా సమకూర్చి ఇంత సుందరమైన ప్రకృతిని ఎవరు తయారు చేయగలరు?
అలాంటి కుళ్ళు కీచడి నుంచి ఒక కమలాన్ని ఎవరు సృష్టించగలరు? అన్ని ముళ్ళ మధ్య ఒక సుందరమైనటువంటి గులాబీ పుష్పాన్ని ఎవరు సృష్టించారు? మనం ఉదయం నిద్ర లేసేసరికి 6ంటికి కరెక్ట్గా సూర్యుడు ఉదయించి ఉంటాడు. మనకు కావలసిన సూర్యరశ్మి ఇస్తాడు. ఆ సూర్యరశ్మి వల్ల మనుషులు మాత్రమే కాదు, ఆఖరికి చిన్న పురుగు పుట్ర కూడా వాటి జీవితం సూర్యరశ్మితో స్టార్ట్ చేస్తుంది. మొక్కల్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అయ్యే క్లోరోఫిల్ తయారవ్వాలంటేనే కావాల్సిందే సూర్యరశ్మి. వన్ ఆఫ్ ద థింగ్స్ కావాల్సింది. మరి అలాంటి సూర్యుడిని తయారు చేసింది ఎవరు? అలాగే మన కోసం జలం, ఆకాశం, పంచతత్వాలని ఇచ్చింది ఎవరు? భగవంతుడు. ఇవన్నీ భౌతికమైనటువంటివి. మనల్ని ప్రేమగా చూసుకునే తల్లి, తండ్రి, మన జీవితంలో అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల సుఖాలకి మనకు అన్ని రకాల సమకూర్చింది ఎవరు? ఆ భగవంతుడు. సో హీ నరిషెస్ ద వరల్డ్. ఈ మొత్తం ప్రపంచాన్ని పాలన చేసేది, ఈ ప్రపంచం ఒక్కటేంటి, మొత్తం 3 లోకాలని పాలన చేసేవాడెవరు? ఒక్క భగవంతుడు. భగవంతుని యొక్క శక్తి. ఒకసారి నాస్తికుల యొక్క సభ జరిగిందంట. సో నాస్తికుల, ప్రపంచంలోని నాస్తికులందరూ కలిసి ఒక దగ్గర గుమికూడారంట. అందరూ గుమికూడిన తర్వాత బాగా వివాదాలు చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళు తీర్మానం చేస్తారు. ప్రతి సభకి ఒక తీర్మానం ఉంటుంది, ఈ సభ వల్ల ఈ తీర్మానం చేశాము అని. సో వాళ్ళు ఏం తీర్మానం చేశారు? సో మేము మహామేధావులం అందరం కలిసి డిసైడ్ చేసేసాం భగవంతుడు లేడు అని. ఆ తీర్మానాన్ని అందరూ ఆమోదించేశారు. అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉంటారు కదా, ఎవరైతే మహానాస్తికుడు ఉంటారు, ఆయన మొత్తం అంతా అయిపోయిన తర్వాత తన గదిలోకి వెళ్ళిన తర్వాత అనుకున్నాడంట, థ్యాంక్ గాడ్ ద కాన్ఫరెన్స్ ఈజ్ ఓవర్ అన్నాడంట. అబ్బా, కాన్ఫరెన్స్ అయిపోయింది, ఆ భగవంతుడి కృతజ్ఞతలు అని. సో మన బుద్ధితో మనం భగవంతుడిని నమ్మకపోవచ్చు, కానీ మన హృదయం భగవంతుడిని నమ్ముతుంది. మనం మతాన్ని నమ్మకపోవచ్చు, ధర్మాన్ని నమ్మకపోవచ్చు, కానీ భగవంతుడిని నమ్ముతాం. ఎందుకంటే చాలామందికి ప్రాబ్లం భగవంతుడితో ఉండదు, రకరకాల భగవంతుడి పేరు మీద జరిగేటువంటి రకరకాల అకృత్యాల వల్ల అసలు భగవంతుడే లేడు అని అనుకుంటారు. డబ్బు వల్ల ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. డబ్బు సంపాదించడం మానేస్తున్నామా? ఎందుకు సంపాదించాలి? డబ్బు వల్ల ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి కదా, మరి డబ్బు సంపాదించడం ఎందుకు మానేయట్లేదు మనం? పైగా డబ్బు సంపాదనకి ఇంకా కొత్త మార్గాలు చాలా వచ్చాయి. యాక్చువల్గా ఈ మధ్య నాకు చాలా విషాదకరమైనటువంటి విషయం వినడం జరిగింది. ఇది మన సమాజంలో ఒంటరితనం అనేటువంటిది ఎంత పేరుకుపోయిందో దానికి నిదర్శనం. మరి ఇది అబద్ధమో నిజమో అయితే కరెక్ట్గా తెలియదు, కానీ ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సమాజం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఒక దగ్గర ఒక వ్యక్తి ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టాడంటే, ఏంటంటే నేను మీకు 1 గంట టైం ఇస్తాను మీ బాధలంతా నాకు చెప్పడానికి, నేను ఏ ప్రశ్నలు అడగను, జస్ట్ మీరు చెప్పింది వింటాను, నేను అంతే, 1 గంటకి ఇంత ఛార్జ్ చేస్తాను. అంటే మనిషికి ఇంకో మనిషి తన మాట వినాలి అనేటువంటి తపన ఎంత లేకపోతే ఆ మనిషికి అలాంటి బిజినెస్ ఐడియా వచ్చింది. ఇది అబద్ధమే అయితే మంచిది, బికాస్ హ్యుమానిటీ షుడెంట్ డిగ్రేడ్ సో బ్యాడ్లీ దట్ యు నీడ్ టు పే మనీ టు టెల్ యువర్ ప్రాబ్లమ్స్. అది మన కుటుంబం వల్ల, మన పరివారం వల్ల మనకు ఆ ప్రేమ సఖ్యత దొరకాలి తప్ప ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మన బాధలు వినిపించుకునేలాంటి స్థితి, అలాంటి దుస్థితి అనేటువంటి సమాజానికి ఉండకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే పుష్టివర్ధనం అంటే హీ గివ్స్ అస్ ఎవ్రీథింగ్ టు నరిష్. ఒక మంచి ఫ్యామిలీ, ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక మంచి జాబ్, అన్ని లగ్జరీస్ అనుకోండి, కంఫర్ట్స్ అనుకోండి, ఎవ్రీథింగ్. మేధస్సు, మనకి తెలివి, ఆ తెలివిని మనం దురుపయోగం కూడా చేస్తున్నాం, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ పుష్టిగా చేయడం అంటే ఏంటంటే కంప్లీట్లీ ఫుల్, నాకు ఇది ఇవ్వలేదు అని మనం కంప్లైంట్ చేయడానికి లేదు. అంటారు కదా, ఎవరన్నా కొంచెం మంచి నిండుగా కనిపించారనుకోండి ఏమంటారు, వాళ్ళ అమ్మగారు మంచి పుష్టిగా పెడతాడు అనుకుంటా అంటారు. అంటే పుష్టిగా అంటే ఏంటంటే ఇట్స్ కంప్లీట్, ఇంక అందులో ఏ లోటు లేదు. సో ఎలాంటి పరమశివుణ్ణి మనం ధ్యానిస్తున్నాము? ఎవరైతే త్రినేత్రియో, సదా సర్వగుణాలు సర్వశక్తులు యొక్క పరిమళాన్ని వెదజల్లేటువంటి వాడు, ఈ అనంత సృష్టిని ఎవరైతే పాలన చేస్తున్నారో, పాలనకర్త అయినటువంటి ఆ త్రినేత్రి అయినటువంటి ఆ శివుడు, వారిని మనం ఏం వేడుకుంటున్నామంట? ఉర్వారుకమివ. బాగా పండిన పండు న్యాచురల్గా కింద పడిపోతుంది.
దాన్ని మనం కట్ చేయడానికి కత్తిర్లు గిత్తిర్లు అవసరం లేదు. అందుకనే కదా చిన్నప్పుడు ఏం చేసేవారు పిల్లలు, మామిడి తోటలకు వెళ్ళి కింద పడిపోయినవన్నీ ఏరుకుని తెచ్చుకునేవారు. అందుకనే తోటమాలులు కూడా ఏం చేస్తారంటే ఇంకా పండ్లు పడిపోతున్నాయి అనే టైంలో ఎక్స్ట్రా కాపలా పెడతారు, కుక్కల్ని వాటిని కూడా పెడుతూ ఉంటారు. సో ఎంత ఈజీగా అయితే ఒక పండిపోయినటువంటి దోసకాయ ఎంత ఈజీగా కొమ్మ నుంచి విడిపోతుందో, ఉర్వారుకమివ బంధనాత్, అంత ఈజీగా నేను ఈ బంధనాల నుంచి నేను విడిపోవాలి. ఏవైతే రకరకాల బంధనాలు మన జీవిత కాలంలో మనం పెట్టుకున్నామో, కొన్ని బంధనాలు మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ మనం చూస్ చేసుకోం. అలాగే లైఫ్ పార్ట్నర్ 100% మన చాయిస్ ఉండదు అందులో. అలాగే మనకు పుట్టే పిల్లలు, అది కూడా మన చాయిస్ ఉండదు. జాబ్ ఓకే కొంచెం చాయిస్ ఉంటుంది అందులో, కానీ అది కూడా మానేసి ఇంట్లో కూర్చుంటాననేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. ఏదో ఒకటి కంపల్సరీగా చెయ్యాలి. సో దీస్ ఆర్ నెసెసరీ రిలేషన్స్ ఆర్ ఎక్వైర్డ్, అంటే కంపల్సరీగా అవసరమైనటువంటివి. కానీ కొన్ని మనం అనవసరంగా కూడా క్రియేట్ చేసుకుంటాం. సో ఏవైతే రకరకాల బంధనాలు ఉన్నాయో, మృత్యోర్మోక్షీయ మామృతాత్, అలాంటి బంధనాల నుంచి నేను చాలా సులభంగా వీడిపోయి నాకు మోక్షాన్ని ప్రసాదించు అనేసి. సో ఇక్కడ ప్రతి పదాన్ని కానీ మనం తీసుకున్నట్లయితే అల్టిమేట్గా మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ మంత్రం వల్ల, ఈ మంత్రం యొక్క నిత్య పఠనం వల్ల మనలో ఏ భావన జాగృతం అవుతుంది అంటే, ఇక్కడ చెప్తున్నటువంటి మృత్యువు ఫిజికల్ డెత్ అని కాదు. ఫిజికల్ డెత్ నుంచి ఎవరూ కాపాడలేరు. ఫిజికల్ డెత్ ఈజ్ ద లా ఆఫ్ ద వరల్డ్, ఈజ్ ద లా ఆఫ్ ద యూనివర్స్. పెద్ద పెద్ద గ్రహాలు కూడా పుడుతుంటే చనిపోతూ ఉంటాయి. అప్పుడే కదా ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయి, పడుతున్నాయి, మీటియర్స్ వచ్చాయని చెప్తారు. అవి ఏంటి పెద్ద పెద్ద స్టార్స్, అవి కూడా కొన్ని బిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు బతికిన తర్వాత అవి కూడా ఎక్స్ప్లోడ్ అయిపోయి అవన్నీ అలాగ యూనివర్స్లో తిరుగుతూ ఉంటాయి అవి అలాగా. ఎందుకంటే యూనివర్స్లో గ్రావిటీ ఉండదు, ఏది పుల్ చెయ్యదు కాబట్టి. సో అలాగ మృత్యు అనేటువంటిది ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ మన సారయుక్తంగా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే జీవితం నాకు అంత తేలికగా, అంత సులువుగా, ఎలాగైతే ఒక పండిపోయినటువంటి దోసకాయ చాలా ఈజీగా తెగిపోతుందో, నేను ఈ బంధనాల నుంచి అంత ఈజీగా నేను తెగిపోవాలి. అంటే నా జీవితం ఈ బంధనాల వైపు అంత ఆకర్షణ లేకుండా ఉండాలి. అలాంటి అమరత్వాన్ని నాకు ఇవ్వు. కొంతమంది స్థూలంగా చనిపోయినా కూడా అమరులే. మన చుట్టూ చాలామంది ఉంటారు, గొప్ప గొప్ప మహనీయులే అవ్వక్కర్లేదు. ఒక్కోసారి మన కుటుంబంలోనే మన తాతగారు ఉంటారు, మన మా అమ్మగారు ఉంటారు, మనల్ని చాలా ప్రేమగా చూసుకున్నారనుకోండి చిన్నప్పుడు. వాళ్ళు చనిపోయి 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ మామిడి పళ్ళు సీజన్ వచ్చిందంటే ఫస్ట్ పండు వాళ్ళకి పెడతాం. సంక్రాంతి వచ్చిందంటే వండుకున్న పదార్థాలని ఫస్ట్ వాళ్ళకి పెడతాం. పెట్టుకున్న రోజు తలుచుకుంటాం, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, మా తాతయ్య మమ్మల్ని ఇంత ప్రేమగా చూశారు అని. సో వాళ్ళు భౌతికంగా లేకపోయినా మన జ్ఞాపకాల్లో వాళ్ళు జీవించే ఉన్నారు. అలాగే మనిషి రోజు రోజుకి చాలా మృత్యువులు మనకి పడుతూ ఉంటాయి. చూడండి, ఎవరైనా మనల్ని తీవ్రంగా అవమానించారనుకోండి, ఇప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళ మాటలు వింటుంటే నాకు చచ్చిపోవాలనిపించింది అంటారు. సో ఇలాంటి చావులు రోజు మనం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి సరిగ్గా ధనం లేదనుకోండి, పిల్లలు ఒకవైపు ఆకలితో ఏడుస్తూ ఉంటారు, మనకు దగ్గరికేమో గ్రాసం కొండానే మన దగ్గర డబ్బులు లేవనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? నా పిల్లలకు నేను కడుపు నిండా తిండి పెట్టలేనప్పుడు నేను బతికుండే ఏం ఉపయోగం, నేను చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. అలాగే జీవితంలో వచ్చేటువంటి చాలా ఇష్టమైనటువంటి వారు మనల్ని మోసం చేశారనుకోండి, దగా చేశారనుకోండి, అప్పుడు కూడా ఎందుకు నాకు ఈ జీవితం వ్యర్థము అనిపిస్తుంది. బట్ అలాంటి మృత్యు సమానమైనటువంటి అలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మోక్షీయ మామృతం, వాటి నుంచి నాకు మోక్షాన్ని కలిగించు. బికాజ్ మనకి తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. మనకొక్కళ్ళకే అవి జరగటం లేదు. మనల్ని ఒకరు అవమానించారు అంటే వాళ్ళని అంతకన్నా ఎక్కువగా ఎవరో అవమానిస్తున్నారు, అందులో కొంత శాతం కింద మనకి వడ్డించారు వాళ్ళంతే. అలాగే మనకి డబ్బు లేదా,
దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి ధనం సంపాదించుకోవడానికి. జీవితం అంతం చేసుకోవడం మాత్రం దాని మార్గం కాదు. కానీ జీవితాన్ని అంతం చేసుకుని సాధించేది ఏమీ ఉండదు. ఈ జన్మలో అప్పు, ఆ జన్మలో అప్పు రెండూ కలిపి రెండో జన్మలో తీర్చుకోవాల్సి ఉంటుంది. మనకెవరో చాలా ప్రియమైన వారు మనకి భౌతికంగా దూరం అవ్వచ్చు, లేదంటే మనస్పర్ధల కారణంగా దూరం అవ్వచ్చు. కానీ వాళ్ళని ఒక తీపి జ్ఞాపకం కింద మన దగ్గర పెట్టుకుని మన లైఫ్లో ఫార్వర్డ్కి వెళ్తే అంతకన్నా ప్రేమించేటువంటి వ్యక్తులు మనకి జీవితంలో దొరుకుతారు కూడా. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ మనిషి మెమరీ కూడా ఈజ్ వెరీ షార్ట్. బట్ ఈ టెంపరీగా ఉన్నటువంటి పెయిన్ ఏదైతే ఉందో దానివల్ల మనం శాశ్వతమైనటువంటి నిర్ణయాలు ఏమీ కూడా మనం తీసుకోకూడదు. కాబట్టి ఇలాగ రోజుకి అలాగే అనారోగ్యం అనేటువంటిది ఈ కాలంలో ద బిగ్గెస్ట్ ఫియర్. ఆ అనారోగ్యాలకి కొన్నిటికి అసలు మందులు కూడా ఉండటం లేదు. అనారోగ్యం వస్తే ముందు అనారోగ్యం చింత కన్నా డబ్బు చింత ఎక్కువ అవుతుంది. బాబోయ్ దీనికి ఎంత ఖర్చు అవుతుంది. ఫస్ట్ డాక్టర్ గారు మీకు పలానా జబ్బు ఉందమ్మా అని చెప్పగానే అడిగే మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఖర్చు ఎంత అవుతుంది సార్ ఇది తగ్గాలి అంటే అని. లేదంటే ఒక్కోసారి డాక్టర్లు మనం అడగకుండానే చెప్పేస్తారు, పర్లేదమ్మా మేము మీకు డిస్కౌంట్ ఇస్తాము, కన్సెషన్ ఇస్తాం, మీరేం వర్రీ కాకండి, పలానా చోట మాకు తెలిసింది అక్కడ టెస్టులు చేయించుకుంటే మీకు తక్కువకు అవుతుంది అనేసి. సో జబ్బు బాధ కన్నా డబ్బు బాధ ఎక్కువైపోతుంది. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డెత్. సో వెనెవర్ ద సోల్ ఎక్స్పీరియన్సెస్ సారో, ఎప్పుడెప్పుడైతే ఆత్మ దుఃఖాన్ని అనుభవిస్తుందో అది దానికి ఒక చిన్న మృత్యువు లాంటిది. ఆత్మకు మృత్యువు అనేటువంటిది ఏముండదు, కానీ ఆ ఫీలింగ్ అనేటువంటిది దానికి కలుగుతుంది. కాబట్టి ఇలాంటి రకరకాల దుఃఖాల నుంచి, ఇలాంటి రకరకాల బాధల నుంచి నాకు మోక్షాన్ని ప్రసాదించు. అందుకే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, లేదంటే చాలా బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, లేదా ఇంట్లో పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ, లేదంటే వాళ్ళ పుట్టినరోజులు అవి అయినప్పుడు కూడా ఈ మంత్రం చదవడం చాలా చాలా మంచిది. కాబట్టి మరి మహామృత్యుంజయ మంత్రాన్ని మనం ఎప్పుడెప్పుడు పఠించాలి? లైక్ ఎనీ అదర్ మంత్ర, బ్రహ్మ ముహూర్తం చాలా చాలా మంచి సమయం. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 2 నుంచి 5 వరకు వస్తుంది ఈ మూమెంట్. ప్రతిరోజు ఉంటుంది, ఏదో పలానా పౌర్ణమి అమావాస్యకని కాదు. ఆ 2 నుంచి 5 ఉన్నటువంటి ఆ టైంలో చాలా కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది చాలా హై లెవెల్లో ఉంటుంది. సో ఆ సమయంలో మనం లెగిసి ఏ సంకల్పాలు అయితే చేస్తాయో అవి మనకి చాలా సిద్ధవుతున్నట్టుగా మనకి కనిపిస్తాయి. కానీ త్రికరణ శుద్ధిగా చేయాలి, కరెక్ట్ పద్ధతిలో అనేటువంటిది మనం చెయ్యాలి. ఓ పక్క బయటకు అంటూనే లోపల మనసులో అనుమానం పెట్టుకోకూడదు. పలానా వీడియోలో చూసాం కాబట్టి చెప్తున్నానులే, కానీ ఇది అవుద్దో లేదో ఎవరికి తెలుసు అని అలాంటి భావన కాదు. ఎందుకంటే మనం నోటితో చెప్పేదానికన్నా మనసులో ఉన్న భావన ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో బయటికి మనం చెప్తూ ఉండొచ్చు, ఓం త్రయంబకం అని చెప్తూ ఉండొచ్చు, కానీ లోపల నాకు ఈ జబ్బు ఏం తగ్గుతుంది, ఈ జబ్బుతో నేను ఇంక ఇలా బాధపడవలసిందే అని నోటితో మంత్రం చెప్తున్నాం, కానీ మనసులో మనం ఆ జబ్బుని ఇంకా పెంచుకుంటున్నాం. అలా ఉంటే పని చేయదు. సో వీ హ్యావ్ టు అబ్సల్యూట్లీ బిలీవ్ ఇన్ ఇట్. అది ఖచ్చితంగా నాకు తగ్గుతుంది అనేటువంటిది. మీరు అనుకోవచ్చు మంత్రం వల్ల ఏదో మ్యాజిక్ జరుగుతుందని కాదు. ఆ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం అనేటువంటిది మనల్ని అనారోగ్యం నుంచి కానీ దేని నుంచి అన్నా పోరాడేందుకు మనకి శక్తిని అనేటువంటిది ఇస్తుంది. కరోనా సమయంలో డాక్టర్స్ చెప్పారనమాట, ఏ పేషెంట్లు అయితే ధైర్యంగా గుండె నిబ్బరంగా నాకు ఈ కరోనా వచ్చినా నాకేమీ కాదు అన్నారో వాళ్ళు చక్కగా బయటపడ్డారు. కొంతమంది చిన్న జ్వరం, ఎందుకంటే దానికి సిమ్టమ్స్ చాలా వేగ్గా ఉండేవి, జలుబు దగ్గు జ్వరం. మామూలుగా కూడా జలుబు దగ్గు జ్వరం వస్తాయి, కానీ అలా జలుబు దగ్గు జ్వరం వచ్చి అమ్మో నాకు కరోనా వచ్చిందని హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కరోనా కొంతమందికి 2 phases కరోనా ప్లస్ బ్లాక్ ఫంగస్ 3 వచ్చి కూడా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనోధైర్యం, మనోనిబ్బరం, నేను దీన్ని నా శరీరాన్ని నేను దీన్ని ఎఫెక్ట్ చేయనివ్వను. ఎంతెంత మనోనిబ్బరం ఉంటే అంతంతగా ఆ ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది పనిచేసిన కారణంగా వాళ్ళకి ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. కానీ ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ముందు ఉండాల్సింది మనోబలం. లేక ఇంకొన్ని కేసుల్లో పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారు, కానీ వాళ్ళని వెళ్ళి చూడడానికి వచ్చి ఎవరైతే చూసిన అటెండెంట్స్ ఉన్నారో వాళ్ళకి సీరియస్గా వచ్చి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు బతికింటికి వచ్చారు, కానీ వాళ్ళు చూడడానికి వెళ్ళిన వాళ్ళు కరోనా తెచ్చుకుని ఇంటికి వచ్చి చనిపోయారు. ఎందుకని తెలియలేదు వాళ్ళకి కరోనా వచ్చిందని. తెలియని కారణంగా వాళ్ళకి కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
కాబట్టి మనం ఏది సాధన చేసినా దాని మీద నమ్మకంతో విశ్వాసంతో మనం చేయాలి. కానీ బయటికి నోట్తో ఒకటి అనుకుంటూ మనసులో ఒకటి అనుకున్నట్లయితే మనసులో ఉండేటువంటి ఎమోషన్ తాలూకు ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో తెల్లవారుజామున అమృతవేళ గడియల్లో లెగిసి ఫ్రెష్ అయ్యి ఒక మంచి కామ్ ప్లేస్, కిందే కూర్చుని చేయాలి, పద్మాసనం వేసుకుని కూర్చుని చేయాలి, చాప మీద కూర్చుని చేయాలని ఏమీ కూడా లేదు. జస్ట్ బాడీని స్ట్రైట్గా పెట్టండి, ఇరెక్ట్గా పెట్టండి, చేతిని వీలైతే ఇలా జ్ఞాన ముద్రలో పెట్టండి. చక్కగా ఒక 3-4 సార్లు ఓం చేసిన తర్వాత మీ ఇష్టం, 3 సార్లు అయితే 3 సార్లు, 5 సార్లు, 21 సార్లు, 54 సార్లు, 108 సార్లు మనకున్నటువంటి ఓపిక బట్టి కూడా మనం చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా పిల్లలకి మంత్రం నేర్పించడం కూడా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే పిల్లలకి మంత్రం అలాగ జపం చేయడం అలాగ అలవాటు అయిపోతే అది వాళ్ళకు ఒక రక్షణ కవచం కింద పనిచేస్తుంది. ఎందుకంటే పరమాత్ముడు, పరమశివుడు మొత్తం సృష్టి యొక్క సృష్టికర్త, రచయిత, త్రికాలాల యొక్క జ్ఞానము ఉన్నటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఎప్పుడైనా భగవంతుడు అంతా మంచే జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా మంచే జరుగుతుంది. బట్ ఇట్ మైట్ బి డిలేడ్, ఆర్ మనం అనుకున్న లాంటి మంచి జరగకపోవచ్చు. మనకు ఫిక్స్డ్ అయిపోతుంది ఇది ఇలాగే అవుతుంది అని. బట్ ఆ మంచి ఇంకో రూపంలో మనకి జరుగుతుంది. దాన్ని స్వీకరించేటువంటి శక్తి కూడా మనకి భగవంతుడి నుంచి లభిస్తుంది. కాబట్టి ఇవాళ నుంచి మనము అమృత వేళల్లో మహామృత్యుంజయ మంత్రం యొక్క సాధన తప్పకుండా చేద్దాం. ఇది ఇవాల్టి మానస. వచ్చే మానసలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.